వెల్కమ్ టు మాఫీ ఐ. ఈ వీడియోలో మనం అసలు ఏపీఐ అంటే ఏంటి, ఇది ఎలా యూజ్ చేస్తారు, మన రియల్ లైఫ్లో మనం ఇది ఎలా యూజ్ చేస్తున్నాం, ఎక్కడ యూజ్ చేస్తున్నాం అని మొత్తం డీటెయిల్గా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో సహా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ కాన్సెప్ట్ మీద పక్కా క్లారిటీ అయితే వస్తుంది. దీని తర్వాత కాన్సెప్ట్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి. హెచ్టిటిపి కానీ, హెచ్టిటిపి మెథడ్స్ కానీ, ఈ రెస్ట్ ఏపీఐస్, వాటి టైప్స్, అథెంటికేషన్ మెథడ్స్, జేసన్ వెబ్ టోకెన్ అని, ఏపీఐ కీస్ అని, OAuth2 అని, ఇవన్నీ క్రెడెన్షియల్స్ అని, ఇవన్నీ చాలా కాన్సెప్ట్ వస్తాయి అనమాట. అది మొత్తం బేసిక్గా ఈ ఏపీఐ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఈ ఏపీఐస్, ఏపీఐ ఎండ్ ఇవన్నీ ఈ మొత్తం ఇప్పుడు కవర్ చేద్దాం. ఈ మొత్తం మీరు ఈజీగా అర్థం చేసుకుంటే అవి మొత్తం మీకు ఈజీగా అర్థమైపోతాయి అనమాట. ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయితే ఇప్పుడు మనం దీని గురించి చూద్దాము. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అసలు ఏపీఐ అంటే ఏంటి? ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఈ పేరు చూసి అసలు భయపడొద్దు. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ఇది చాలా దగ్గర వాడే ఎగ్జాంపులే అనమాట. దీంతో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి. ఆ రెస్టారెంట్కి వెళ్ళి మీరు ఏం చేస్తారు? ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నారు. డైరెక్ట్గా రెస్టారెంట్లో ఉన్న కిచెన్ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆర్డర్ ఇస్తారా? అలా ఇవ్వరు కదా. మీరు ఏం చేస్తారంటే వెయిటర్ వచ్చేదాకా ఆగి, వెయిటర్ వచ్చిన తర్వాత వెయిటర్కి ఆర్డర్ అనేది ఇస్తారు. ఆ వెయిటర్ ఇలా ఇన్ని బిర్యానీలు కావాలి, ఇన్ని చికెన్ బిర్యానీలు, ఇన్ని మటన్ బిర్యానీ, ఇవన్నీ కావాలని చెప్పి కిచెన్ రూమ్లోకి వెళ్ళి చెప్తే ఆ కిచెన్ రూమ్ వాళ్ళు అది మొత్తం రెడీ చేసి ఈ వెయిటర్కి ఇస్తే ఈ వెయిటర్ మళ్ళీ మనం తెచ్చి మన టేబుల్ మీద పెడతారు కదా. సేమ్ ఇదే సినారియోని ఇప్పుడు ఈ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇక్కడ మనం ఎవరంటే క్లయింట్ అనమాట. ఇక్కడ కిచెన్ ఉంది కదా, ఈ కిచెన్ ఎవరంటే సర్వర్ అనమాట. ఇక్కడ ఈ మధ్యలో ఈ వెయిటర్ ఉన్నాడు కదా, ఈ వెయిటర్ ఎవరంటే ఏపీఐ అనమాట. ఈ మొత్తం టర్మ్స్ అనేవి మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. జస్ట్ నేను మీకు ఇంట్రడక్షన్ ఇవ్వాలని చెప్పాను. ఇప్పుడు గుర్తుండకపోయినా తర్వాత అయినా అర్థమవుతాయి. జస్ట్ నేను చెప్పేది వినండి చాలు. ఇలా మనం ముగ్గురు ఉన్నాం కదా, క్లయింట్, సర్వర్, ఏపీఐ. ఈ వెయిటర్ అనేవాడు ఏపీఐ అనమాట. ఈ ఏపీఐ ఏం చేస్తుంది? మన దగ్గర నుంచి వెళ్ళి ఆ కిచెన్లో ఆర్డర్ ఇచ్చి ఆ కిచెన్ ఇచ్చిన ఆర్డర్ని మళ్ళీ తీసుకుంటుంది అనమాట. ఇలా వర్క్ అయింది కదా, అంటే మన దగ్గర నుంచి వెళ్ళి అక్కడ ఉన్నది తీసుకొని మనకి వచ్చి ఇస్తుంది. ఇలా వర్క్ అవుతుంది. సేమ్ ఇదే ఇప్పుడు ఏపీఐ ఏం చేస్తుందంటే టూ అప్లికేషన్స్ మధ్య ఇంటర్ఫేస్గా వస్తుంది అనమాట. అప్లికేషన్ అంటే ఏంటి? అప్లికేషన్ అంటే ఏదో ఒక సాఫ్ట్వేర్. ఇప్పుడు మన యాప్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అప్లికేషన్స్ అనమాట. ఇవన్నీ ఏంటంటే ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవాలన్నమాట. ఇలా కమ్యూనికేట్ చేసుకుంటేనే ఒక యాప్ నుంచి వేరే యాప్కి, ఒక అప్లికేషన్ నుంచి వేరే అప్లికేషన్కి, వెబ్సైట్స్కి ఇలా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకి డేటా అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఈ డేటా ఫ్లో అనేది అవ్వాలంటే మనకి ఏపీఐస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఏపీఐస్ ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్స్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి అనమాట. ఇలా వర్క్ అవుతుంది ఒక ఏపీఐ అనేది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక అప్లికేషన్కి వేరే అప్లికేషన్కి మధ్య ఇది ఒక ఇంటర్ఫేస్ అనమాట. ఇది ఒక అప్లికేషన్ నుంచి వేరే అప్లికేషన్స్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అవుతుంది. అంతే అనుకోండి. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది అంటే అని అది తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇది ఎలా జరుగుతుందో మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే ఇలా కాదు, ఇది నార్మల్ జనరల్ ఎగ్జాంపుల్ కదా. ఇప్పుడు రియల్ వరల్డ్లో టెక్నికల్ ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. చూడండి, ఇవి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ స్విగ్గీ ఆర్ జొమాటో. నా వైపు చూడండి, ఇక్కడ ప్రెజెంటేషన్ కాదు. ఇప్పుడు మీరు ఒక ఐటమ్ అనేది బుక్ చేయాలనుకుంటే స్విగ్గీలో ఫస్ట్ అసలు ఏం చేస్తారు చూడండి. ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. తర్వాత ఏదో ఒక రెస్టారెంట్ అనేది సెలెక్ట్ చేస్తారు. దాని తర్వాత ఏదో ఒక ఫుడ్ ఐటమ్ సెలెక్ట్ చేస్తారు. వాటిలో ఆ ఫుడ్ ఐటమ్ సెలెక్ట్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తారా, క్యాష్ ఆన్ డెలివరీ అవి మొత్తం సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాడు. ప్లేస్ చేసిన తర్వాత మీకు ట్యాగ్ చేసుకునే ఆప్షన్ కూడా వస్తుంది. ఆ డెలివరీ అతను ఎక్కడ దాకా వచ్చారో అయిపోయిన తర్వాత అతను వచ్చాక మనం ఆర్డర్ తీసుకున్న వెంటనే మనకి అక్కడ స్టేటస్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఇలా ఒక ఫ్లో మొత్తం జరుగుతుంది కదా. ఇప్పుడు ఇదే ఫ్లోలో మనం ఏపీఐస్ అనేవి ఎక్కడెక్కడ వాడుతున్నాం, ఏం చేస్తున్నామని మొత్తం చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు మీరు యాప్ అనేది ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ డేటా మొత్తం కనిపిస్తుంది కదా. ఈ డేటా మొత్తం ఎలా కనిపిస్తుంది అంటే, మీరు ఓపెన్ చేసిన వెంటనే ఒక ఏపీఐ రిక్వెస్ట్ అనేది, మీరు ఓపెన్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్తో సహా మొత్తం ఈ రిక్వెస్ట్ అనేది స్విగ్గీ వాళ్ళకి వెళ్తుంది అనమాట. ఏమని వెళ్తుంది రిక్వెస్ట్? ఇలా అయితే నువ్వు యాప్ ఓపెన్ చేశారని రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఇప్పుడు వెళ్ళిన వెంటనే ఏమవుతుంది? అప్పుడు ఆ స్విగ్గీ వాళ్ళు మొత్తం ఈ డీటెయిల్స్ అవి మొత్తం అనలైజ్ చేసి, ఓకే ఇతను ఈ లొకేషన్లో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇతని పేరు ఇవి, ఇతని డీటెయిల్స్ ఇవన్నీ మొత్తం అనలైజ్ చేసి మొత్తం కరెక్ట్గా ఉంటే మొత్తం రెస్పాన్స్ అనేది ఇస్తుంది అనమాట. ఏం రెస్పాన్స్ ఇస్తుంది? ఆ రెస్పాన్స్లో మొత్తం ఏం డిస్ప్లే చేయాలి ఏంటి అవి మొత్తం ఉంటాయి. ఆ ఇచ్చిన దాని ప్రకారం మొత్తం మీకు మీ అప్లికేషన్లో అంటే మీ స్విగ్గీ యాప్లో మొత్తం డిస్ప్లే అవుతూ ఉంటాయి అనమాట. ఇలా వర్క్ అవుతుంది. మీరు చూసే ప్రతిదీ ఇలా ఏపీ రిక్వెస్ట్లో వస్తుంది. దీన్నే మనం డిజైన్ చేస్తాం అనమాట. ఇది మొత్తం దేంట్లో వస్తుంది? కోడ్లో వస్తుంది. జేసాన్ కోడ్ అని ఉంటుంది, దాంట్లో వస్తుంది. ఇది మొత్తం మనం దానికి రూపం ఇచ్చామన్నమాట. దానికి సిఎస్ఎస్తో వాడుతూ పెట్టి మొత్తం డిజైన్ చేసాం. దీని తర్వాత చూడండి, తర్వాత మీరు ఒక రెస్టారెంట్ అనేది సెలెక్ట్ చేశారు. ఈ రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ ఇంకో రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. ఈ రిక్వెస్ట్లో ఏముంటుంది? మీ డీటెయిల్స్తో పాటు, మీ యాప్తో పాటు మీరు ఏ రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకున్నారు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా మొత్తం వెళ్తాయి అనమాట. ఇప్పుడు స్విగ్గీ వాళ్ళు ఏం చేస్తారు? ఇది మొత్తం అనలైజ్ చేసి ఏ రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకున్నారో మొత్తం చూసి ఆ రెస్టారెంట్ డీటెయిల్స్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట, స్విగ్గీ వాళ్ళ దగ్గర. అప్పుడు ఆ రెస్టారెంట్ డీటెయిల్స్
డీటెయిల్స్లో అక్కడ ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయి అవి మొత్తం చూసి మళ్ళీ రెస్పాన్స్ ఇస్తారు. ఏ మొత్తం ఎలా ఇస్తారు, కోడ్ రూపంలో ఇస్తారు. దీన్ని మొత్తం మనం ఏం చేస్తున్నాం, మన యాప్లో కోడ్ అనేది రాసిస్తున్నాం. స్విగ్గీలో ఇలా ఈ కోడ్ వస్తే ఇలా డిస్ప్లే అవ్వాలని అలా మొత్తం మనం డిస్ప్లే చేస్తూ ఉంటాం అనమాట. ఆ రెస్టారెంట్లో ఏమేమి ఫుడ్ అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అని. అప్పుడు మనకి ఆ ఫుడ్ ఐటమ్స్ మొత్తం మనకి కనిపిస్తూ ఉంటాయి మన యాప్లో. దీని తర్వాత ఏమవుతుంది, మనం అక్కడ మొత్తం ఫుడ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ప్రైస్ మొత్తం కనిపిస్తాయి కదా. తర్వాత మనం ఏం చేస్తాం, ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ఆర్డర్ మనం ప్లేస్ చేయాలంటే మనం క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ అని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేస్తాం, సరిపోతుంది. ఇక్కడ ఆర్డర్ అనేది ప్లేస్ చేసినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఇంకో ఏపీఐ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. ఈ ఏపీఐ రిక్వెస్ట్ ఏముంటుంది, మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం, ఏం ఫుడ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఆ డీటెయిల్స్ మొత్తం ఉంటాయి అనమాట. ఈ డీటెయిల్స్ మొత్తం అన్ని మన స్విగ్గీ వాళ్ళ డేటాబేస్కి అంటే స్విగ్గీ వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. ఈ స్విగ్గీ వాళ్ళు మొత్తం అనలైజ్ చేసి ఏం కావాలో మొత్తం చూసి ఉందా లేదా అని మొత్తం చూసి అది మొత్తం రెస్పాన్స్లో మళ్ళీ ఇస్తారు అనమాట. ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసి మళ్ళీ ఇస్తారు. మనం ఆర్డర్ ప్లేస్ చేసాం కాబట్టి అంటే ఆర్డర్ సక్సెస్ఫుల్ అని ఇస్తారు. ఇది సక్సెస్ అయితే అదే ఆర్డర్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, ఆర్డర్ అన్సక్సెస్ఫుల్ అని అలా ఇస్తారు అనమాట. ఇలా వర్క్ అవుతుంది. దీని తర్వాత మళ్ళీ మన డెలివరీ పాయింట్ ని ట్రాక్ చేసుకోవచ్చు కదా, దీంట్లో కూడా మనం ఏపీఐసి వాడతాం అనమాట. ఇలా వర్క్ అవుతుంది అనమాట ఇది మొత్తం. ఇప్పుడు మనం ఏం వాడుతున్నాం, ప్రతి దానికి మనం ప్రతి యాక్షన్ కి మనకి ఏపీ రిక్వెస్ట్ వెళ్తూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. ఇలా మొత్తం చాలా డిఫరెంట్ ఏపీఐస్ అయితే వర్క్ అవుతాయి అనమాట. దీన్ని ఏపీఐస్ కాదు, ఏపీ ఎండ్ పాయింట్స్ అంటాం అనమాట. అంటే ఏంటి, మనం ఓపెన్ చేసినప్పుడు ఒక ఇంటర్ఫేస్ ఉంది, దానికి ఒక రిక్వెస్ట్ వెళ్ళింది, అంటే దానికి ఒక ఏపీ రిక్వెస్ట్ వెళ్ళింది, మనకి రెస్పాన్స్ వచ్చింది, అక్కడ డిస్ప్లే మొత్తం వచ్చింది. దాని తర్వాత మన ఫుడ్ ఐటమ్ మన రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంకో ఏపీ ఎండ్ పాయింట్ ఒక రిక్వెస్ట్ వెళ్ళింది, రెస్పాన్స్ వచ్చింది, మనకి రెస్టారెంట్ డీటెయిల్స్ మొత్తం వచ్చాయి. తర్వాత మనం ఆర్డర్ చేస్తున్నప్పుడు వేరే ఎండ్ పాయింట్తో వేరే ఏపీ ఎండ్ పాయింట్తో మొత్తం రిక్వెస్ట్ వెళ్ళింది, మళ్ళీ రెస్పాన్స్ అనేది వచ్చింది. ఇలా మనం ప్రతి దానికి డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ అయితే వాడతాం అనమాట. అంటే ఆర్డర్ చేయడానికి ఒక ఎండ్ పాయింట్, రెస్టారెంట్ నుంచి తీసుకోవడానికి ఒక ఎండ్ పాయింట్, ఇలా మనం మొత్తం వాడుతున్నాం. ఇది మొత్తం మనం డైరెక్ట్ గా వాడుతున్నాం అంటే వాడట్లేదు. ఎందుకు, స్విగ్గీ వాళ్ళు ఇలా ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఈ రెస్టారెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఏపీఐ కాల్ వెళ్ళాలి, ఈ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఏపీఐ కాల్ వెళ్ళాలి, ఆర్డర్ ప్లేస్ చేస్తే ఈ ఏపీఐ కాల్ వెళ్ళాలని అప్లికేషన్ మొత్తాన్ని అలా బిల్డ్ చేశారనమాట. అందుకు మనం డైరెక్ట్ గా మన అప్లికేషన్ లో జస్ట్ మన బటన్స్ క్లిక్ చేసి చాలు, మనకి ఏపీ రిక్వెస్ట్ వాటి గురించి తెలియాల్సిన అవసరం లేదు. అది మొత్తం బ్యాక్ ఎండ్ లో ఆటోమేటిక్ గా అయిపోతుంది అనమాట. మనం ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆ ఏపీ రిక్వెస్ట్, ఆ ఏపీ ఎండ్ పాయింట్ రిక్వెస్ట్ అయితే వెళ్తుంది. దాని తర్వాత దానికి తగ్గట్టు రెస్పాన్స్ అయితే వచ్చి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సింపుల్ గా చెప్పాలంటే ఇంతే. మనం ఒక పర్టికులర్ ఎండ్ పాయింట్ యొక్క రిక్వెస్ట్ పంపుతాము, మనకి అవసరమైంది ఆర్డర్ అయితే ఆర్డర్, రెస్టారెంట్ అయితే రెస్టారెంట్ అలా పంపుతాము. అది మొత్తం అనలైజ్ చేసి ఫెచ్ చేసి మళ్ళీ మనకి రెస్పాన్స్ అయితే ఇస్తుంది అనమాట. ఇలా వర్క్ అవుతుంది మెయిన్ గా. ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇది కనుక మీకు అర్థమైతే ఇంకా ఏ కాన్సెప్ట్ అయినా చాలా సింపుల్ గా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు సేమ్ లాగిన్ విత్ గూగుల్ అనేది కదా, అది కూడా సేమ్ అంతే అనమాట. ఈ జొమాటోలో సైన్ ఇన్ అవ్వాలంటే, అంటే మీరు లాగిన్ అవ్వాలంటే మీ లాగిన్ విత్ గూగుల్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. జస్ట్ దాని మీద క్లిక్ చేసి మీ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఆ సెలెక్ట్ చేసుకునే అకౌంట్ ఈ డీటెయిల్స్ మొత్తం మన గూగుల్ సర్వర్స్ లోకి వెళ్తాయి అనమాట. ఎందుకంటే గూగుల్ అకౌంట్ కాబట్టి ఆ సర్వర్స్ లోకి వెళ్తాయి. కరెక్ట్ డీటెయిల్స్ కాదా అని మొత్తం ఫిట్ చేసి అవి మొత్తం చూసి, అంటే మీకు స్విగ్గీ అకౌంట్ ఉందా లేదా అని మొత్తం చూసి అది రెస్పాన్స్ అయితే ఇస్తుంది అనమాట స్విగ్గీ వాళ్ళకి. అప్పుడు స్విగ్గీ వాళ్ళు మళ్ళీ మొత్తం చూసి కరెక్ట్గా ఉంటే మళ్ళీ మన యాప్లోకి రావడానికి పర్మిషన్ అనేది ఇస్తారనమాట. ఇలా వర్క్ అవుతుంది. తర్వాత వెదర్ యాప్ కూడా అంతే సేమ్. మీరు వెదర్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు డీటెయిల్స్ మొత్తం వస్తూ ఉంటాయి అనమాట. ఈరోజు హ్యూమిడిటీ ఎంత ఉంది, సన్లైట్ ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ మొత్తం ఎలా వస్తాయి. ఇది మొత్తం ఒక సర్వర్లో, ఒక లైవ్ సర్వర్లో స్టోర్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ సర్వర్లో మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఈ డీటెయిల్స్ మొత్తం మనం ఎప్పుడైతే యాప్ ఓపెన్ చేస్తామో ఆ డీటెయిల్స్ మొత్తం మనం ఏపీఐ రిక్వెస్ట్ ద్వారా తెచ్చుకుంటాం అనమాట. హ్యూమిడిటీ మీద క్లిక్ చేస్తే, హ్యూమిడిటీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ హ్యూమిడిటీ డీటెయిల్స్ మొత్తం రావడం కానీ, ఇలా ఏవైతే మనం క్లిక్ చేస్తామో దాని రిలేటెడ్ ఎండ్ పాయింట్ మన సర్వర్కి రిక్వెస్ట్ వెళ్తుంది. దాని తర్వాత అది మొత్తం చూసి మనకి రెస్పాన్స్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. అంటే మనం రిక్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనం క్లయింట్ అంటాం మనల్ని. తర్వాత అక్కడ ఎవరినైతే రిక్వెస్ట్ చేస్తున్నామో అతన్ని సర్వర్ అంటాము. అంటే ఈ కమ్యూనికేషన్ మొత్తం నడిపేది ఏపీఐ అనమాట. క్లయింట్, సర్వర్, ఏపీఐ. మనం రిక్వెస్ట్ పంపుతాము, అదేమో రెస్పాన్స్ పంపుతుంది. ఇలా వర్క్ అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు దాకా చెప్పింది. ఫస్ట్ మనం రిక్వెస్ట్ పంపుతాము, తర్వాత అది మొత్తం సర్వర్ అనేది మొత్తం ప్రాసెస్ చేసి మొత్తం డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసి మొత్తం మనం ఏ ఏపీఐ రిక్వెస్ట్ పంపాము, ఏ ఎండ్ పాయింట్తో పంపాము, అసలు ఆ సర్వర్ అనేది ఇప్పుడు ఏం చేయాలి అని మొత్తం చూసి మనకి ప్రాసెస్ చేసి మనకి రెస్పాన్స్ అయితే జనరేట్ చేసి ఇస్తుంది అనమాట. దేంట్లో ఇస్తుంది, జేసాన్లో ఇస్తుంది. మనం దాన్ని మార్చుకోవచ్చు. ఇలా చూడండి, జేసాన్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్గా ఇలా ఇచ్చాను. ఇది మొత్తం మీకు నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఇది మొత్తం చూడండి, సరిపోతుంది. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఏపీఐస్ అనేవి చూద్దాం. ఈ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ అంటే 3 టైప్స్ ఉంటాయి అనమాట. మెయిన్గా పబ్లిక్ ఏపీఐస్, ప్రైవేట్, థర్డ్ పార్టీ ఏపీఐస్. అంటే ఇవి ఏంటంటే డిఫరెంట్ కేటగిరీస్లో డివైడ్ చేశారనమాట. అంటే టైప్స్ ఆఫ్ ఏపీఐస్ అంటే చాలా ఉంటాయి. ఇదేంటి, నార్మల్ యాక్సెసిబిలిటీ బట్టి ఇలా డివైడ్ చేశారు ఈ మూడింటిగా. తర్వాత వేరే దాన్ని బట్టి చాలా ఉంటాయి. రెస్ట్ ఏపీఐస్ అని, గ్రాఫికల్ ఏపీఐస్ అని, ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. అవి మొత్తం మనం అవసరం లేదు ఇప్పుడు. ఫస్ట్ జస్ట్ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పానో అది ఫాలో అయిపోయింది, సరిపోతుంది. ఇంకా తర్వాత HTTPS ఇవన్నీ చెప్పినప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ ఇవి చూడండి పబ్లిక్ ఏపీఐస్. పబ్లిక్ ఏపీఐస్ అంటే మీకు పేరులోనే కనిపిస్తాయి మొత్తం సింపుల్. పబ్లిక్ ఏపీఐస్ అంటే ఎవరైనా వాడుకోవచ్చు ఈజీగా, చాలా పబ్లిక్గా ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు మనం, ఏం అథెంటికేషన్ లేకుండా, ఏం లేకుండా. అథెంటికేషన్ ఏంటంటే తర్వాత మొత్తం మీకు డీటెయిల్గా వస్తుంది. అంటే మనం ఎవరైనా ఈజీగా యాక్సెస్ చేసుకునే దాన్ని పబ్లిక్ ఏపీఐస్ అంటాం. ఇది ఫ్రీ ఉంటాయి, ఓపెన్గా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ అంటే గూగుల్ మ్యాప్స్ ఏపీఐ కానీ,
యూట్యూబ్ ఏపీఐ కానీ, ఓపెన్ వెదర్ కానీ అంటే ఈ మొత్తం మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట ఫ్రీగా. ఇది పబ్లిక్ ఏపీఐస్. ఇంకా ప్రైవేట్ అంటే ఏంటంటే ఓన్లీ మనకి రిలేటెడ్ అనమాట. ఇప్పుడు మనం స్విగ్గీలో ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాం. ఎవరు పడితే వాళ్ళు ఆర్డర్ పెట్టడానికి ఉండకుండా ఉండాలి కదా! అందుకు ఏం చేస్తున్నామంటే ఓన్లీ మనకి యాక్సెస్ వచ్చేలాగా ఇలా చేస్తున్నాం ప్రైవేట్. అంటే ఓన్లీ మనకే యాక్సెస్ ఉండేలాగా. ఇప్పుడు మనం అకౌంట్‌లోకి లాగిన్ అయ్యేటప్పుడు మన లాగిన్ డీటెయిల్స్ అవి మొత్తం ఇస్తాం కదా! అథెంటికేషన్ సేమ్ అలానే అనమాట ఇది కూడా. ప్రైవేట్ ఏపీఐస్ అంటే ఓన్లీ మనకి యాక్సెస్ ఉంటుంది. మన దగ్గర మన డీటెయిల్స్ ఉన్న వాళ్ళకి యాక్సెస్ అనేది ఉంటుంది. మీకు పేరులోనే అర్థమై ఉంటుంది. అంత ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మళ్ళీ థర్డ్ పార్టీ ఏపీఐస్ అంటే బిల్డ్ అండ్ షేర్డ్ బై అదర్స్ అనమాట. అంటే వేరే వాళ్ళు బిల్డ్ చేసి మనకి షేర్ చేస్తారనమాట. అంటే ఇది ఎలా అంటే ఒక కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీ ఈ ఏపీఐస్ ఇవన్నీ బిల్డ్ చేస్తుందనమాట. ఇవన్నీ బిల్డ్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేస్తుంది. వాళ్ళందరూ అవి వాడుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజర్ పే తీసుకోండి. ఇప్పుడు రాజర్ పే ఏం చేస్తుంది? ఈ రాజర్ పే ఏపీఐస్ అవన్నీ క్రియేట్ చేస్తుంది. ఈ రాజర్ పే అనే కంపెనీ ఈ మొత్తం క్రియేట్ చేసింది ఏపీఐ ఎండ్ పాయింట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఈ ఏపీఐస్‌ని ఏం చేస్తున్నాం? మనం అందరం అవి మొత్తం తీసుకొని వాటిని యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకు యూజ్ చేసుకుంటున్నాం? మన అకౌంట్స్‌లో ఆ పేమెంట్ చేయడానికి కానీ, వాటికి పేమెంట్స్ లింక్స్ క్రియేట్ చేయడానికి కానీ, అవన్నీ మనం ఈ ఎండ్ పాయింట్స్ అనేవి యూజ్ చేస్తున్నాం కదా! అందుకే ఇది థర్డ్ పార్టీ ఏపీఐస్ అంటాం అనమాట వీటిని. ఈ రాజర్ పే పేమెంట్స్ లింక్స్ ఇవన్నీ. అంటే వేరే వాళ్ళ కంపెనీ వేరే వాళ్ళు డెవలప్ చేసింది మనం మన యూజ్‌కి వాడుకుంటున్నాం. దాన్ని మనం థర్డ్ పార్టీ ఏపీఐస్ అంటాం అనమాట. ఇది మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. ఇది మొత్తం మనం చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం అనమాట. మీరు వాడే ప్రతి అప్లికేషన్‌కి ఏపీఐ డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది. ఈ ఏపీఐ డాక్యుమెంటేషన్ ఏంటి? ఈ మన యాప్ వేరే యాప్‌తో కమ్యూనికేట్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలా వాడాలి? ఆ యాప్ రిక్వెస్ట్ ఎలా పంపాలి దీనికి? అని అది మొత్తం ఉంటాయన్నమాట ఏపీఐ డాక్యుమెంటేషన్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్విగ్గీ ఉంది. ఇప్పుడు స్విగ్గీకి ఒక ఏపీఐ డాక్యుమెంటేషన్ ఉంటుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి? ఈ స్విగ్గీ యాప్‌ని వేరే యాప్ రిక్వెస్ట్ పంపాలంటే దీని నుంచి రెస్పాన్స్ జనరేట్ అయ్యేలాగా రిక్వెస్ట్ పంపాలంటే ఎలా వాడాలి? ఏం వాడాలి? అని మొత్తం ఆ డాక్యుమెంటేషన్‌లో ఉంటుందన్నమాట. ఏం రిక్వెస్ట్ సెండ్ చేయాలి? రెస్పాన్స్ ఎలా వస్తుంది? రిక్వెస్ట్ సెండ్ చేసేటప్పుడు ఏమేమి పారామీటర్స్ చూసుకోవాలి? ఏమేమి పంపాలి? అథెంటికేషన్ ఏం పంపాలి? అని మొత్తం డీటెయిల్‌గా ఏపీఐ డాక్యుమెంటేషన్‌లో ఉంటుందన్నమాట. ఇది మొత్తం మీకు పోను తెలుస్తుంది. ఇప్పుడు అంత కన్‌ఫ్యూజ్ ఏమి అవ్వద్దు. ఇలా ఏపీఐ డాక్యుమెంటేషన్ మొత్తం డీటెయిల్‌గా ఆ యాప్‌కి సంబంధించి ఆ యాప్‌ని ఏపీఐస్‌తో ఎలా వాడాలి ఏంటి అని మొత్తం డీటెయిల్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ దాకా అయిపోయింది కదా! ఇప్పుడు మనం తర్వాత హెచ్‌టిటిపి అంటే ఏంటి? హెచ్‌టిటిపి మెథడ్స్ ఉంటాయి కొన్ని గెట్, పోస్ట్ ఇవన్నీ. అవేంటి? తర్వాత రెస్ట్ ఏపీఐస్ అంటే ఏంటి? క్రెడెన్షియల్స్ అంటే ఏంటి? అథెంటికేషన్ మెథడ్స్ అంటే ఏంటి? ఏజేసన్ వెబ్ టోకెన్, వాత్ 2 క్రెడెన్షియల్స్, ఏపీఐ కీస్, టోకెన్స్ ఇలా చాలా ఉంటాయి కదా! వీటన్నిటి గురించి డీటెయిల్‌గా ఒక్కొక్కటి చూద్దాం. ఇంక నెక్స్ట్ వీక్ కూడా ఈ వీడియోస్ వస్తుంటాయి కంటిన్యూస్‌గా. హెచ్‌టిటిపి మీద, హెచ్‌టిటిపి మెథడ్స్ మీద, అథెంటికేషన్ మొత్తం ఒక్కొక్క వీడియో వస్తూ ఉంటాయి. ఈ వీడియోలో మొత్తం థియరీ ఉంది కదా! ఇంక నెక్స్ట్ వీడియోస్‌లో మొత్తం చెప్పేటప్పుడు ఎన్ఐటెన్‌లో, పోస్ట్ మ్యాన్‌లో ఇలా మొత్తం ఉంటాయి. ఇది మొత్తం ప్రాక్టికల్‌గా మనం చేసి చూస్తాం కాబట్టి మీకు ఇంకా డీటెయిల్‌గా అర్థమవుతుందన్నమాట. ఈ వీడియోస్‌లో అసలు ఏం మిస్ అవ్వద్దు. ఈ ప్రతి వీడియో చాలా ఇంపార్టెంట్. ఒక కాన్సెప్ట్ మిస్ అయినా చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. మన వర్క్ ఫ్లోస్ ఇవన్నీ బిల్డ్ చేసేటప్పుడు. మనం వర్క్ ఫ్లో బిల్డ్ చేసామంటే ఎన్ఐటెన్‌లో 90% ఆఫ్ కేసెస్‌లో ఇవన్నీ ఈ హెచ్‌టిటిపి నోడ్ అయితే ఉంటుందన్నమాట. అందుకే ఈ కాన్సెప్ట్స్ మొత్తం క్లియర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి. మీరు ఏం అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉండడానికి. ఈ మొత్తం వీడియోస్ అయితే అసలు మిస్ అవ్వద్దు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.